ఒక్కసారిగా నిశ్చితార్థం వార్తలతో ట్రెండింగ్ లోకి వచ్చాడు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కుమారుడు రెహాన్ వాద్రా. దీంతో అసలు రెహాన్ ఏం చదివాడు, ఎక్కడుంటాడు, ఏం చేస్తున్నాడు, ఆయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ విషయాలేంటి, ఇలా నెట్ లో సర్చ్ చేస్తున్నారు. రెహాన్ తన స్నేహితురాలు అవివా బేగ్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ దాదాపు 7 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాతే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక అవివా ఒక ఫోటోగ్రాఫర్, నిర్మాత. అవివా తల్లి నందితా బేగ్ ప్రియాంక గాంధీకి మంచి స్నేహితురాలు. మీడియా కథనాల ప్రకారం కొత్త కాంగ్రెస్ కార్యాలయం ఇంటీరియర్ డిజైనర్ లో నందిత సహాయం చేసినట్లు సమాచారం. ఇక అవివా తండ్రి ఇమ్రాన్ బేగ్ ఒక వ్యాపారవేత్త. ఆమె తల్లి నందితా బేగ్ ఒక ప్రసిద్ధ ఇంటీరియర్ డిజైనర్. మీడియా నివేదికల ప్రకారం ప్రియాంక గాంధీ వాద్రా, నందితా బేగ్ పాత స్నేహితురాలు. వారు చాలా సంవత్సరాలుగా ఒకరినొకరు తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం ఇందిరా భవన్ ఇంటీరియర్ డిజైనర్ లో నందిత సహాయం అందించారు. ఈ కారణంగానే రెండు కుటుంబాల మధ్య చాలా బలమైన సంబంధం ఉంది. ఇప్పుడు ఈ స్నేహం ఒక సంబంధంగా మారబోతుంది. నందితా బేగ్ ఢిల్లీకి చెందిన ప్రఖ్యాత ఇంటీరియర్ డిజైనర్, సామాజిక నిర్వాహకురాలు. నందితా బేగ్ పబ్లిక్ ప్రొఫైల్ ప్రకారం ఆమెది కేథడ్రల్ అండ్ జాన్ కానల్ స్కూల్లో చదివినట్లు తెలుస్తుంది. తర్వాత ఆమె ఢిల్లీలోని జేఎన్యూలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆమె తన సొంత డిజైన్ సంస్థ రెయిన్ డిజైన్ ను నడుపుతోంది. అక్కడ ఆమె నివాస, వాణిజ్య ఇంటీరియర్లపై పనిచేసింది. ఇక రెహాన్, అవివా దాదాపు 7 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. రెహాన్ ఇటీవల అవివాకు ప్రపోజ్ చేశాడు. రెండు కుటుంబాలు కూడా వివాహానికి సమ్మతి తెలిపాయి. దీంతో వారి నిశ్చితార్థం జరిగింది. రెహాన్ వాద్రాతో నిశ్చితార్థం కారణంగా ఆమె ప్రజల దృష్టిలో ఉన్నప్పటికీ అవివా బేగ్ ఎల్లప్పుడూ తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతుంది. ఇక ఆమె లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం అవివా బేగ్ ఢిల్లీకి చెందిన ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. ఆమె సమకాలీన కళాత్మక దృశ్య కథలకు ప్రసిద్ధి. ఇక అవివా వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్, నిర్మాత, వ్యాపారవేత్త. ఢిల్లీలోని మోడర్న్ స్కూల్లో చదివిన తర్వాత ఆమె ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుండి మీడియా కమ్యూనికేషన్ జర్నలిజంలో డిగ్రీని సంపాదించారు. ఇక ఫోటోగ్రఫీ ప్రొడక్షన్తో పాటు అవివా అటెలియర్ 11 సహా వ్యవస్థాపకురాలుగా కొనసాగుతున్నారు. ఇక అటెలియర్ 11 ద్వారా అవివా దృశ్య కళలు, బ్రాండింగ్ ప్రపంచంలో బలమైన ఉనికిని ఏర్పరచుకుంది. ఇక ఆమె కళాత్మక పని అనేక ప్రతిష్టాత్మక ఎగ్జిబిషన్లలో ప్రదర్శించారు. 2023లో యువ కళాకారులకు మద్దతిచ్చే, ప్రోత్సహించే ప్రతిష్టాత్మక వేదికైన యంగ్ కలెక్టర్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా ఆర్ట్స్ ఫెయిర్లలో అవివాను కూడా చేర్చారు. ఇక ఫోటోగ్రాఫర్తో పాటు అవివాకు ఫుట్బాల్లో ప్రవేశం ఉంది. ఆమె ఆ క్రీడలో అద్భుతమైన ప్లేయర్. విభిన్నమైన ఆసక్తులు ప్రదర్శించడం ద్వారా రెహాన్ మనసులో చోటు సంపాదించుకుందని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇక రెహాన్ రాజీవ్ వాద్రా విషయానికొస్తే ఒక దృశ్య కళాకారుడు. రెహాన్ భారతదేశంలోనే వివిధ నగరాల్లో తన కళాకృతులను ప్రదర్శించాడు. అతను ఒక కళా సమిష్టి సహా వ్యవస్థాపకుడు కూడా. రెహాన్ జీవితాన్ని పరిశీలిస్తే అతను ఒక ఉత్సాహవంతమైన కళాకారుడని తెలుస్తుంది. అతనికి కళపై మంచి ఆసక్తి ఉంది. అది అతని అభిరుచి, వృత్తి రెండూ అని చెప్తారు. ఇక రెహాన్ రాజీవ్ వాద్రా కూడా క్యూరేటర్. ఆయన అనేక కళా ప్రదర్శనలకు క్యూరేటర్ గా పనిచేస్తారు. ప్రత్యేకత దృశ్య కళ, వన్యప్రాణులు, వీధి ఫోటోగ్రఫీ నుండి వాణిజ్య ఫోటోగ్రఫీ వరకు వివిధ అంశాలను కవర్ చేస్తారు. అయితే రెహాన్ డెహ్రాడూన్ లో పాఠశాలకు వెళ్లి లండన్ లో తన విద్యను కొనసాగించాడు. అతని విద్య గురించి ప్రజలకు పెద్దగా సమాచారం అందుబాటులో లేనప్పటికీ అతనికి కళ పట్ల ఉన్న మక్కువ అతని సోషల్ మీడియా ఖాతాలలో అందుబాటులోనే ఉన్నాయి. ఇది అతడు ఒక సమర్థవంతమైన కళాకారుడని సూచిస్తుంది. రెహాన్ తన కళాకృతులలో తన జీవిత అనుభవాలను, రోజువారీ ఘటనలు వచ్చేలా చూసుకుంటాడు. అతను భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఎంపిక, నియంత్రణ మరియు ఐక్యత వంటి భావాలపై కేంద్రీకృతమై ప్రదర్శనలు నిర్వహిస్తాడు. 2021లో అతను తన మొదటి సోలో ప్రదర్శన డార్క్ పర్సెప్షన్ ను నిర్వహించాడు. ఆ తర్వాత సంవత్సరం అతను కోల్కతాలోని ది ఇండియన్ స్టోరీలోను ప్రదర్శించాడు. డిసెంబర్ 2022లో రెహాన్ యొక్క రెండవ సోలో ప్రదర్శన అనుమాన్ జరిగింది. డార్క్ పర్సెప్షన్ లాగానే అనుమాన్ కూడా ఎంపిక మరియు స్వేచ్ఛ భావాలపై ఆధారపడిన ఒక లీనమయ్యే కళా ప్రదర్శన. రెహాన్ యూ కాంట్ మిస్ దిస్ అనే కళా సమిష్టిని స్థాపించారు. ఇది స్వతంత్ర కళాకారుల బృందం, మల్టీమీడియా రచనలను కలిగి ఉన్న పూర్తిగా స్వతంత్ర కళా సమిష్టి. మొదటి యూ కాంట్ మిస్ దిస్ ప్రదర్శన యొక్క రెండవ ప్రదర్శన ముంబైలోని వారి జూహు గ్యాలరీలో మెథడ్ ఆర్ట్ గ్యాలరీతో పాటు నిర్వహించబడింది. ఈ ప్రదర్శన
నవంబర్ 9 నుండి డిసెంబర్ 18 వరకు ముంబైలో జరిగింది. దీనికి మంచి స్పందన కూడా వచ్చింది. ఇంకా మొత్తానికి సాలిడ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ ఉన్నప్పటికీ రెహాన్ రాజీవ్ వాద్రా మాత్రం ఆర్ట్ వైపు వెళ్ళాడు. అలాగే కాబోయే భార్యను కూడా ఆర్ట్ పర్సన్ నే ఎంచుకున్నాడు. మరి భవిష్యత్తులోనైనా పొలిటికల్ వైపు వస్తాడో రాడో చూడాలి. మరి ఈ వీడియోపై మీరేమంటారో కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.